హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వుల చారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొన్ని 50 గ్రామ్స్ ఆఫ్ పల్లీలు, ఇంకా 4 to 5 స్పూన్స్ ఆఫ్ తెల్లటి నువ్వులు, ఇవి 2 కూడా డ్రై రోస్ట్ చేసుకుని దాని తర్వాత ఇప్పుడు ఏదైతే మనము కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఉందో అవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. అందులోనే ఇది డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు అండ్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి తర్వాత ఒక 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకొని దానికి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టి దాని నుండి వచ్చే ఒక గుజ్జు మొత్తం తీసి అందులో ఇప్పుడు చింతపండు పేస్ట్లో ఇప్పుడు ఏదైతే మనము మిక్సీ చేసామో ఆ మిక్సీ పేస్ట్ కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసి లైట్గా ఉప్పు, కారం, కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. వేరే ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని ఏదైతే ఇప్పుడు మనము పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, చింతపండు ఇవన్నీ పులుసు వేసాం కదా, దాంట్లో యాడ్ చేసేసేయడమే. అంతే, చాలా ఈజీ రెసిపీ అండి నువ్వుల చారు. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎక్కువ వచ్చేసి ఏంటంటే కిచిడి రైస్లో బాగుంటుంది తినడానికి. మేమైతే ఎప్పుడైనా అప్పుడప్పుడు అకేషనల్గా చేసుకుంటాము. ప్లస్ మనం అందులో నువ్వులు తిన్న మంచిది, కాల్షియం కాబట్టి. ఇవన్నీ కూడా ఏంటంటే నావన్నీ చాలా ముందర వీడియోస్, ఇవన్నీ కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను. దీంతోపాటు మేము ఏంటంటే కిచిడి రైస్ కూడా చేసాము ఎర్రపప్పుతో. నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఈ యొక్క నువ్వుల చారుకి అది బాగుంటుంది కాంబినేషన్. కొంతమంది వైట్ రైస్తో కూడా తింటారు, అలా కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. మీరందరూ ఏంటంటే నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు అందరూ అనుకుంటున్నారేమో కదా ఓన్లీ ఫుడ్ వీడియోస్ వస్తున్నాయని. అలా ఏమి కాదు, ఫర్దర్గా ఇంకా వేరే వీడియోస్ కూడా వస్తాయి. కాకపోతే నేను అవన్నీ ఎడిట్ చేసి ప్లస్ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఆగాను నేను, అందుకోసమని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.